ఇక రేషన్ డీలర్ల సమస్యల పరిష్కరించాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. తమరితో మనవి చేయనది ఏమనగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గౌరవ వేతనం ప్రకటించాలని, క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ లో ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వేబిట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డం మల్లేష్, వైకుంఠం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాయకోట రాజన్న గారి రాష్ట్ర అధ్యక్షుడు నాయకోట రాజన్న గారి పిలుపు మేరకు మేము రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. మన యొక్క డిమాండ్స్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టే డిమాండ్స్ ని మనం మరొకసారి కలెక్టర్ గారికి గుర్తు చేసి మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరడం జరిగింది. దాంట్లో మొదటిగా మేనిఫెస్టో పెట్టే గౌరవ వేతనం క్వింటాల్కు 300 రూపాయలు కమిషన్ పెంచాలని, మరియు ఎంఎల్ఎస్ పాయింట్ లో ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ కార్డు పెట్టాలని, 10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, దిగుమతి అమ్మాలి ప్రభుత్వం భరించాలని, 1% తరుగు మనకు ప్రతి నెల తరుగు చాలా వస్తుంది, దాంట్లో 1% మేరకే మాకు తరుగు కూడా ఇవ్వాలి. ఈ పాస్ నుంచి తొలగించాలని. ఇప్పుడు మనకు ఒక 100 క్వింటల్ అంటే 1 క్వింటల్ 1% అంటే 1 క్వింటల్ తరుగు మనకు క్వింటల్ బియ్యం ఫ్రీగా వాళ్ళకి తీసేయాలని కోరడం జరిగింది. మరియు డీలర్ చనిపోతే దహన సంస్కారాలకు 50,000 రూపాయలు ఇవ్వాలని, కరోనా మహమ్మారిలో చనిపోయిన డీలర్లకు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా డీలర్షిప్స్ ఇవ్వాలని, మరియు గ్రామీణ పట్టణ ప్రభుత్వ రేషన్ దుకాణ నిర్మాణం స్థలం కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన 20 పైసలు కమిషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం వాటా 10 పైసలు ఏప్రిల్ 2022 నుండి 2023 నవంబర్ వరకు మనకు ఏరియల్స్ 10 పైసలు విడుదల చేయాలి. ఇప్పుడు వరకు విడుదల చేయలేదు కాబట్టి అది కూడా విడుదల చేయాలని, మరియు ఇతర నాణ్యమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని మనం మరొకసారి కలెక్టర్ల ద్వారా గవర్నమెంట్ కు తెలియజేయాలని ఈరోజు నాయకోట రాజన్న గారి పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. 1398/2014 రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షులు పిలుపు మేరకు, నాయకుల పిలుపు మేరకు మరి రంగారెడ్డి జిల్లా తరఫున మేమింతా రంగారెడ్డి జిల్లాలో ఉంటాం కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి డీలర్ల యొక్క సమస్యలు మేనిఫెస్టోలు ఏవైతే పెట్టినామో అవన్నీ అతి త్వరలోనే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేయాలని మేము మెమోరాండం ఇవ్వడం కలెక్టర్ గారికి సానుకూలంగా స్పందించిండు. మరి ఎందుకంటే నిన్న మన మిత్రులు కొంతమంది మొన్ననే మీటింగ్ పెట్టిండు, మొన్ననే ఎమ్మెల్యేలకు ఇచ్చారు, ఎంపీలకు ఇచ్చారు, మంత్రులకు ఇచ్చారు, మన కలెక్టర్లకు ఎందుకు అనే సంశయం వచ్చింది కాబట్టి నేను దాన్ని కూడా వివరణ ఇస్తున్నా. ఇలా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కానీ, అఫీషియల్ ఉన్న అధికారులు ఎవరైనా కానీ ఇవాళ ఉంటుందో రేపు పోతున్నారు. ఎవరు ఎప్పుడు ఉంటారో తెలుస్తలేదు, ఎప్పుడు పోతారో తెలుస్తలేదు. మరి ఇవాళ మేము కలెక్టర్ గారికి ఇచ్చినాం కాబట్టి గతంలో ఈ కలెక్టర్ లేరు, ఇంకో కలెక్టర్ ఉండే. ఇవాళ ఇచ్చిన కలెక్టర్ గారికి ఈ సమస్యల పైన మేము ఇచ్చినాం కాబట్టి అతను కూడా డీలర్ల యొక్క సమస్యలు తెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా డీలర్లు గమనించాలి. ప్రతి ఏరియాలో కూడా ప్రజావాణిలో ఈ విధంగా సమస్యల మీద ఇస్తే ప్రభుత్వం దృష్టికి తొందరగా పోతాయనే ఉద్దేశంతో మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఇవ్వడం జరిగింది.